सेंट्रल न्यूज़ चैनल के स्वागत। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవంగా చేపట్టినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేల చేత ప్రతి శనివారం రోజు ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి మా వెంకటగిరి నియోజకవర్గంలో గౌరవనీయులు శ్రీ కుడికొండ రామకృష్ణ గారు ప్రజా దర్బార్ కార్యక్రమం వెంకటగిరి గ్రామీణానికి సంబంధించి 20 పంచాయతీలకు సంబంధించినటువంటి ప్రజానీకానికి సమస్యలు ఏదైనా ఉంటే వాటిని ఎమ్మెల్యే గారి దృష్టికి తెచ్చే దాని నిమిత్తం వాటిని వీలైనండి ఎక్కడ పరిష్కారం చేయగలిగితే అక్కడే పరిష్కారం చేసేస్తారు. పరిష్కారం చేయలేకపోతే పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి జిల్లా స్థాయికి అక్కడి నుంచి అయినా సరే పరిష్కరించేదానికి చర్యలు తీసుకుంటారు. కాబట్టి 20 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా వ్రాతమూలకంగా అర్జీలు రాసుకొని ఆధార్ కార్డు జత చేసి మొబైల్ నెంబర్ వేసి అర్జీలను డైరెక్ట్గా తీసుకొచ్చి మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం వెంకటగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయం భవనం నందు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వారికి సంబంధించినటువంటి రైతు సమస్యలు, భూ సమస్యలు, ఇంకేదైనా ఇతరతర సమస్యలు కూడా పెన్షన్లు కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, ఏవైనా సరే వాటికి సంబంధించినటువంటి అర్జీ రూపంలో సమర్పించినట్లయితే వాటి మీద పరిష్కారం చేసేదానికోసం చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన వెంకటగిరి మండలంలో మొట్టమొదటిసారిగా ప్రజా దర్బార్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. గౌరవనీయులైన మన కుడుగుళ్ళ రామకృష్ణ గారు ఈ దర్బార్కి హాజరవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దర్బార్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే వ్రాతపూర్వకంగా ఒక అర్జీ రూపంలో తెచ్చి సార్ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాము. సార్ చెప్పిన విధంగా భూ సమస్యలున్నా, పెన్షన్ సమస్యలున్నా, ఇంకా ఇతర హౌసింగ్ సమస్యలున్నా ప్రతి ఒక్కటి కూడా ఏదైనా కూడా వ్రాతపూర్వకంగా సార్ గారికి తెచ్చి ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. ఏదైనా పరిష్కరించే సమస్యలు ఉంటే అక్కడికక్కడికే పరిష్కరిస్తారు. లేని విధంగా వాటిని వీలుని బట్టి పరిష్కరిస్తారు. ఇంకా పెన్షన్స్ అంటారా, సైట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి నిదానంగా ఎవరికైనా కూడా కొత్త పెన్షన్స్, విడో పెన్షన్స్ ఏవైనా ఉన్నా కూడా సైట్ ఓపెన్ అవ్వగానే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ అనేటివి శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దర్బార్ను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. పంచాయతీలకు సంబంధించి మన మండల పరిషత్ ఆవరణలోనే ఈ ప్రజా దర్బార్ అనేది నిర్వహించడం జరుగుతుంది. 10:30 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఈ ప్రజా దర్బార్ అనేది జరుగుతుంది. సో కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ దర్బార్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మండల స్థాయి అధికారులు అందరూ కూడా ఈ దర్బార్కి అటెండ్ అవుతారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మీరు మీ సమస్యలు ఏమైనా ఉంటే వచ్చి ఇక్కడ పరిష్కరించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాము.